ఈరోజు జాతీయ బీసీ కౌన్సిల్ మెంబర్ ఆకుల వివేక్ పటేల్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటనను ఖండిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి విచ్చేసిన వివిధ కుల సంఘాల నాయకులకు, వివిధ పార్టీల నాయకులకు ప్రతి ఒక్కరికి బహుజన వందనాలు తెలియజేస్తూ, నా పేరు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, సహజ కవి, సామాజిక రచయిత. మరి రోజులు పోయిన, రాజులు మారిన, ఇప్పటికీ అగ్రకుల నియంతృత్వ ధోరణి లోపల మార్పు రావడం లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనమే నాగర్ కర్నూల్ లోపల జరిగిన ఒక దుర్భరమైన సంఘటన. మరి ఒక బీసీ కులానికి చెందిన ఒక రజక మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేస్తూ మరి 2 నెలల పసిపాపను చూడకుండా వారిని కాలితో తొక్కి చంపడం అంటే యావత్ సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవాలి. ఈ సంఘటన జరిగి 4 రోజులైనా మరి ఇప్పటి వరకు ఎవరైతే ఆ సంఘటనకు గురి అయినరో బాధితులు కాంప్లిమెంట్ ఇస్తే ఇప్పటి వరకు వారి ఎఫ్ఐఆర్ ఇప్పటికి నమోదు చేయలేదు. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అగ్రకులం లోపల వారు ఏది చేసినా చెల్లుతుందనే ఒక దుహంకారం, దుర్మార్గమైన రాజ్యం నడుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజల కోసమే మేమున్నామని చెప్పుతూ మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి 2 సంవత్సరాల పాలన లోపల మరి ఎలక్షన్ కంటే ముందు ఒక యాదవ జాతికి చెందిన బిడ్డకు మూత్రం దాగిచ్చి కొట్టిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక రజక బిడ్డలపై దుర్మార్గంగా మరి దాడి చేసి వారిని హింసించి పసిపందును కూడా మరి తొక్కి చంపిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇది దేనికి దారితీస్తుంది? మన సమాజం ఎటు పయనిస్తుంది? ప్రజలు ఎట్లా జీవించాలి? ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఆ సంఘటనకు ఎవరైతే ఆ సంఘటనను చేసిందో వారిని ఒక రిటైర్డ్ జడ్జితోటి ఎంక్వైరీ చేయించి వారిని కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి ఒక 50 లక్షల గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మరి తక్షణమే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఎఫ్ఐఆర్ బుక్ చేసి వారిని కఠినంగా శిక్షించాలి. లేనిచో మరి అన్ని కుల సంఘాలతోటి బహుజనులు అందరూ కలిసి మరి ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి న్యాయం జరిగేలాగా పోరాడతాం. ఇటువంటి చర్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తు లోపల మరి ఇంకా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ బాధితులకు న్యాయం చేయాలని చేస్తారని ఆశిస్తూ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.